ఈ రోజున దేవుణ్ణి ఆరాధించుకునే దానికి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికి కూడా తండ్రి అయిన దేవుని పేరిట ఆరాధనకు ఆహ్వానించుకుంటూ ఉన్నాం. అలాగే క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ సంతోషంగా ఉండాలని, మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ జీవంతో ఆత్మీయతలో ఎదగాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ మీ అందరికీ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున మనము కొన్ని విషయాల్ని ఆలోచిద్దాం. అదేంటంటే గురి కలిగిన జీవితం, లేకపోతే గురి లేని పరుగు వ్యర్థం. గురి లేని పరుగు వ్యర్థము అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. బైబిల్లో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి సంఘానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన ఒక విషయాన్ని ఆయన బయలుపరుస్తూ తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటంటే 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తివాడును కాను. చాలు గమనించాలి. ఇక్కడ మీరు పౌలు గారు ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు ప్రభువు తర్వాత ఉన్నతంగా దేవుని పనిచేసినటువంటి అపోస్తలులో ప్రాముఖ్యమైనటువంటి వాడు, దైవ జ్ఞానముతో ఆత్మ నడిపింపుతో అనేక దర్శనాలు కలిగినటువంటి పౌలు గారు మనకు ఏమని బోధిస్తూ ఉన్నారు, సంఘాలకు ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తివాడును కాను అన్నాడు. గురి లేని వ్యక్తి గ్రుడ్డివాడు. గురిని కలిగి నేను పరిగెత్తుతున్నాను, గురి చూసి పరిగెత్తుతూ ఉన్నాను. చాలామంది గురి అనగానే అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. గురి అంటే ఒక గోల్, ఒక టార్గెట్ పెట్టుకుంటారు, లక్ష్యం అంటారు దాన్ని. చదువుకునే పిల్లలకి ఫస్ట్ ర్యాంకు సాధించాలనే ఒక గోల్, ఒక గురి పెట్టుకొని దాన్ని సాధించే దాని కొరకు కష్టపడతారు. కొంతమంది ఉద్యోగాలు పొందుకోవాలని, అది ఐపీఎస్ఓ లేకపోతే ఐఏఎస్ఓ చదవాలి అని పట్టుదలతో వాళ్ళు ఏదైతే మనసులో పెట్టుకున్నారో, ఏదైతే సాధించాలనుకున్నారో దాని మీద మనసు పెట్టుకొని గురిగా వాళ్ళు దాన్ని చూస్తూ, గురి చూస్తూ వాళ్ళు చదువుకొని ర్యాంకులతో పాస్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించినారు. మంచి పేరు తెచ్చుకోవాలి అని కొంతమంది ప్రయాసపడి వాళ్ళకి తగిన అధికారాలు పొందుకోన్నారు. ఎన్నెన్నో విషయాల్ని మనము ఈ లోకంలో చూస్తాం. ఇకపోతే కొంతమంది ఆటల పోటీల్లో గురి కలిగి ఉంటారు, పందిపు రంగాలలో గురి కలిగి ఉంటారు. గురి లేకపోతే దేన్ని సాధించాలంటే దాని వెనక ఎంతో శ్రమ, కష్టం, ప్రయాస ఉంటుంది అనేది మనం గ్రహించాలి. గురి చూడని వాని వలె నేను పరిగెత్తటం లేదు నా పరుగు అంటే, స్ట్రైట్గా చెప్పాలంటే మీరందరూ గురి లేకుండా ఉన్నారు. గురి కలిగి ఉంటేనే నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తావు. ఎందుకు గురి అంటే, ఉన్నతమైన స్థానాన్ని పొందుకునేదాని కొరకు గురి కావాలి. నేను ఎమ్మెల్యేని అవ్వాలంటే ఊరికే అయిపోను, నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే నేను ఊరికే అయిపోను. మీకు బాగా తెలుసు కదా, ఈ మధ్య తమిళనాడు ప్రాంతంలో ఒక సినిమా యాక్టర్, స్టారు, అందరికంటే చిన్నవాడు, విజయ్ దళపతి ఆయన పేరు, క్రిస్టియన్ జోసెఫ్ విజయ్ ఆయన పేరు.
ఎంతమంది రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద తల నెరిచిన వాళ్ళని కూడా మట్టి గరిపించేస్తాడు. అనేక సీట్లతో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఈ రోజున ఎందుకు చెప్తున్నానంటే సాధన, గురి, నేను అవ్వాలి. చిన్న వయసులో దళిత ముఖ్యమంత్రి అంటే ఉంటే ఎవరంటే దళపతి విజయ్. మనకు తెలుసు ఈ ఎస్ఎల్ని కానీ ఎస్టెల్ని కానీ పైకి రానిరని, కానీ ముఖ్యమంత్రి అయ్యాడు అతను. ఓకే, అలాగే అతను పెట్టుకున్నటువంటి లక్ష్యం అది. అనేక మంది దగ్గర నేను వాళ్ళ మనసులు గెలుచుకున్నాడు. ఏదైనా కానీ మనం మనసులో అనుకోకుండా ఏదైనా సరే అది కావాలి నాకు అనుకున్నప్పుడు దాని మీద గురి పెట్టుకోకుండా ఉంటే నీ జీవితమైనా, నీ పరుగైనా, నీ ప్రయాసమైనా వ్యర్థం. మౌనంగా ఉండి ఏమి సాధించలేనప్పుడు నీ బ్రతుకు కూడా వ్యర్థమే. కానీ అందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని వాళ్ళు రాత్రి అనక పొగుననక దీపాల కింద ఉండి, ఈ విద్యుత్ కరెంట్ లేనప్పుడు కూడా దీపాల కింద ఉండే డాక్టర్ బి అంబేద్కర్ గారు దీపాల కింద ఉండి చదువుకొని ఆయన ఒక ఉన్నతమైన స్థితిని పొందుకున్న సంగతి మనకు తెలిసిందే. కొంతమంది ఒక లక్ష్యాన్ని చేరేదాని కొరకు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్రయాస చాలా ఉంటుంది, కానీ వాళ్ళు పట్టుదల కానీ వాళ్ళ గురి కానీ వదలలేదు అనేది నిజం. దావీదు గారు కూడా దేవునితో ఆయన చేసుకునేటువంటి ప్రార్థన, కీర్తన ఏంటంటే, దేవా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు అని ప్రార్థన. ఆయన నేను ఎక్కలేను కానీ నువ్వు ఎక్కించాలి, నాకు కావాలి అది. చాలామంది అంటారు మనసు పెట్టి మనం సాధించలేనిది ఏది లేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఏమన్నారు తెలుసా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తము, కొన్ని అన్నాడా సమస్తం అన్నాడా? సమస్తము సాధ్యమే. నువ్వు సాధించాలని గురి, లక్ష్యం పెట్టుకోవాలా. ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించయ్యా అన్నాడు. ఎవరైనా? దావీదు గారు. లక్ష్యం ఆయనకి, నేను ఎక్కలేను కానీ, నా శక్తి, నా బలం సరిపోదు కానీ నాకైతే ఏం కావాలి? నేను ఎక్కలేకపోయింది కూడా నువ్వేం చేయాలి? ఎక్కించు. మనమేమనుకుంటాం, అమ్మ మన వల్ల కాదులే, మనం పరిగెత్తలేము, మనం సాధించలేము అని మనం అనుకుంటుంటాం. ఎందుకు అనుకుంటున్నామంటే మనకు గురి లేదు, లక్ష్యం లేదు. లక్ష్యం అనేది లేదు. ఎంబీబీఎస్ పాస్ అవ్వాలని లక్ష్యం లేకపోతే చదవము, డాక్టర్ అవ్వము. ఫ్లైట్ కనిపెట్టిన ఆయన ఎలా కనిపెట్టాడు? ఫ్లైటు గాలిలో ఎగిరిపోవాలనుకున్నాట, ముందు రెక్కలు కట్టుకున్నాడు, కొండ మీద నుంచి దూకాడు. వర్కౌట్ అవుతుంది. తర్వాత దాన్ని కెచ్ చేసి అదే విధంగా ఎన్నో టన్నులు కలిగిన ఫ్లైట్ ఈ రోజున గాలిలో ఎగిరిపోగలుగుతుందంటే కారణం ఏంది? అతని లక్ష్యం అది. నేను ఫ్లైట్ గాలిలో ఎగరేది ఖచ్చితంగా కనిపెట్టాలి. పట్టుదల కలిగి లక్ష్యం పెట్టుకున్నాడు. సెల్ ఫోన్ అండి, ఎక్కడో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నట్టుగానే మాట్లాడుకుంటున్నాం. ఈరోజు అది లేకపోతే ఎంత కష్టం అవుతుంది. కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఎందుకో దాంట్లో మనం ఊహించిన అవసరం లేదు. కానీ ఆ సెల్ ఫోన్ కనిపెట్టేదానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు అతను. కరెంట్ కనిపెట్టేదానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. అర్థమైందా? ఎన్నెన్నో లక్ష్యాలు పెట్టుకుంటేనే కానీ దాన్ని వాళ్ళు ఏం చేశారంట? గురి కలిగి సాధించుకున్నారు, ఆ స్థితికి వెళ్ళారు అనేది. కానీ దావీదు గారు కూడా ఏమంటున్నాడంటే, ఎక్కలేనంత కొండ నేను ఎక్కాలి, అది నువ్వు ఎక్కించాలి, నాకు కావాలి, నేను ఎక్కాలి అన్నాడు. ఎక్కుతారు మరి మీరు? ఎక్కాలి అంటే గురి చూడని వాని వలె ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మనము
గురి ఉండాలి, లక్ష్యం ఉండాలి. క్రైస్తవులకు కూడా ఒక లక్ష్యాన్ని చెప్తున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నా అంటే, ఈయన చెప్పేది ఈ చదువుల గురించి కాదు, ఉద్యోగాల గురించి కాదు, ఈ లోక సంబంధమైన హోదాల గురించి కాదు ఆయన చెప్పేది. దేని గురించి చెప్తున్నా అంటే, నాకు ఒక పరుగు అనేది ఉంది, నాకు ఒక గురి అనేది ఉంది. ఏంటి నా లక్ష్యం, నా గురి అసలు ఏందో తెలుసా? ఈ లోక సంబంధమైనది కాదు. ఏంది మరి నీ గురి అంటే, నాకు నిత్య జీవం కావాలి. ఏం కావాలి? మనందరి గురి ఏంది ఇప్పుడు? మనందరి గురి ఏంది? మరి నిత్య జీవం రావాలంటే ఊరిక వస్తుందా? కరెంటు కనిపెట్టాలంటే దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది? వస్తుందా? ఓ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఊరక వచ్చిద్దా? దాని వెనకాల ఏం చేయాలి? కష్టపడాలి, శ్రమ పడాలి, ప్రయాసపడాలి, దక్కించుకోవాలి. అర్థమైందా? దక్కించుకోవాలి. ఆ లక్ష్యం అనేది ఈయన ఏం చెప్తానంటే, గురి చూడని వాని వలె నేను నా పరుగు పరిగెత్తేవాడిని కాదు. గురి ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది. ఏంటి ఆ లక్ష్యం అంటే, పైనున్న పరలోకం, ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవునితో యుగ యుగాలు కలిసి బతకాలి. ఎవరితో బతకాలంట? యుగ యుగాలు ఉండాలి. ఇది నా లక్ష్యం. ఏ లోకంలో ఏది సాధించినా కానీ, ఫ్లైట్ కనిపెట్టిన ఆయన ఈరోజు ఉన్నాడంటే లేడు, ఫ్లైట్ అయితే ఉంది. సెల్ ఫోన్ కనిపెట్టినాడు ఉన్నాడంటే లేడు, సెల్ ఫోన్ అయితే ఉంది. ఈ కాదు, శాశ్వతమైన అశాశ్వతమైనవో కాదు నాకు కావాల్సింది. ఏ దాని మీద నా లక్ష్యం గురి అంటే, దేని మీద నా లక్ష్యం గురి? నిత్య జీవం కొరకే నా లక్ష్యము. నేను ఎక్కలేనంత కొండ అంటే ఎక్కించు నన్ను. లక్ష్యం వద్దా మీకు? ఒక గురి లేకుండా బతుకుతున్నారా? గురి లేకుండా చదువుతున్నారా? గురి లేకుండా చదివిన నీ బతుకేమవుతుందంటే గుడ్డు బతుకే. అందుకని అంటున్నాడు, గురి చూడని వాని వలె నేను, గురి చూడని వాని వలె నేను పరిగెత్తటం లేదు, గురి చూసి పరిగెడుతున్నాం. ఒక పక్షిని కొట్టాలంటే ఏం పెడతాడు? ఏటగాడు గురి పెడతాడు. ఒక అతను ఒక విద్య నేర్పిస్తున్నాడట. విద్య నేర్పిస్తామంటే శిష్యులందరినీ పిలిచాడంట. రే, ఇల్లు ఎక్కబెట్టండి, బాణాన్ని ఎక్కబెట్టి ఆ చెట్టు మీద ఏం కనిపిస్తుంది నీకు అని అడిగాడంట. ఫస్ట్ వాడిని టెస్ట్ చేస్తున్నాడు, ఇల్లు ఎంత మాత్రమని. ఒకడు వచ్చాడు, ఆ మాస్టర్ ఆ పైన కొమ్మ కనిపిస్తుంది నాకు అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, నాకు ఆకులు కనిపిస్తున్నాయి అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, పిట్ట కాళ్ళు కనిపిస్తున్నాయి అన్నాడు. పక్కకు బాగుండరా మీరు అని అంట. ఇంకొకడు వచ్చాడట. వాడు వచ్చిన తర్వాత నీకేం కనిపిస్తుంది అంటే, మాస్టర్ నాకు దాని మేడ మీదే గురి ఉంది, వేసేయటమే అన్నట. అప్పుడు ఎవరు గురువు కలిగి ఉన్నట్టు? టార్గెట్ పెడితే ఫెయిల్ అవ్వకూడదు. నేను పాట పాడాలి అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి? సాధన చేయి, వచ్చేస్తుంది. నమ్మితే అసాధ్యమైంది ఏది లేదని క్రీస్తు ప్రభులు వారు చెప్పేశారు. నువ్వు నమ్ము. నీకు నమ్మకం ఉంటే కదా ముందు. ఉందా నీకు నమ్మకం? ఉందా? నమ్మకం ఉందా? నమ్మితే సమస్తము సాధ్యమే అనేది ఒకటి పెట్టుకోండి. మీరు గురిగా పెట్టుకోవాలి. అది నేను సాధించలేనిది ఏమీ లేదు అనేది పెట్టుకోండి. సాధించాలి. అదే 1 కొరింథీ 9:24 కూడా ఒకసారి చూద్దాం. 24 నుంచి చదువుకుందాం. చూడండి. పందిపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అట్టి వలె మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు పతువాడు అన్ని విషయములందు మితంగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకును మితంగా ఉండుము అన్నాడు. పరుగుడు పందెములో, రంగంలో అనేక మంది పాల్గొంటారా లేదా? అయితే బహుమానం అందరికి వస్తుందా? పరిగెత్తిన వాళ్ళకల్లా ఇస్తారా? పరిగెత్తిన వాళ్ళందరికీ బహుమానం వస్తుందా?
ఒక్కరికే వస్తుందా? ఒక్కరికి వస్తుందంటే మరి పరలోక పరుగులు మిమ్మల్ని పెట్టాడు దేవుడు. ఆ రేసులో మీరున్నారు. అందరికి పరలోకం ఇస్తానన్నాడా? ఇస్తామన్నాడు. అందరికి ఇస్తామన్నాడా? పరలోకం అందరికి ఉందా? కేవలం నమ్ముకుని నా పరలోక జీవంబు నీకబ్బునా. కేవలం నమ్ముకుంటే వస్తుందా? మరి ఏం చేయాలి? అందరికీ పరలోకం ఉందా లేదా? ఉందా? లేదు. ఎందుకని? రక్షించబడేవారు కొందరే. చెప్పిల్లా, దేవుడు చెప్పాడా? రక్షణ పొందేవాళ్ళు, రక్షించబడేవాళ్ళు కొందరే. ఇరుక మార్గంలో కొందరే, పరలోకంకి కొందరే. అంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోయినట్టు? రంగంలో దిగిన వాళ్ళందరూ మేము సాధించేస్తాం, పొడి చేస్తాం, అయిపోయింది, పరలోకం మాదే, కప్పు మాదే, గెలుపు మాదే, బహుమానం మాకే అన్న వాళ్ళందరూ ఎట్టపోతారు? అప్పుడు గాలికి కొట్టుకోపోతారు. మాటలు కదా, వినండి మీరు, వినాలా? పరుగుడు పందెంలో ఉన్న వాళ్ళందరికీ బహుమానం రాదు, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ పరలోకం రాదు. బాప్తీసం తీసుకో పరలోకం వచ్చేస్తుందని చెప్పి బాప్తీసాలు ఇచ్చేస్తారు కదా. నిజంగా అయితే బాప్తీసాలు తీసుకున్న వాళ్ళందరికీ నిజంగా పరలోకం. బాప్తీసం తీసుకోవాలి, తీసుకొని క్రీస్తు వలె మార్పు నొంది దేవుని కొరకు బతకాలి. అర్థమైందా? అర్థమైందా లేదా? అది పరుగుడు పందెంలో పరిగెత్తే వాళ్ళందరూ కొంతమంది పరుగుడు పందెం రంగంలోకి దిగుతారు. ఎందుకు దిగుతారు? కొంతమంది చూసేదానికి వస్తారు, తమాషా. మేము మాకు వద్దులే పరలోకం. ఏమంటారు? ప్రభుని నమ్ముకో, పరలోకం వస్తుంది. నాకు వద్దు పరలోకం. ఎందుకు నమ్ముకోవా? నేను తాగుబోతుని, తాగుడు నేను మానలేను. నేను తిరుగుబోతుని, తిరుగుడు నేను మానుకోలేను. కాబట్టి నాకు పరలోకం వద్దులే అని చెప్పి తమాషా. మీరు పోండి, పోయేవాళ్ళు మీరు బాగుంటే చాలులే, నాకు మీరు చేరితే చాలులే. ఎక్కడ? పరలోకం. మీరు చేరండి చాలు, మాకొద్దు, మాకొద్దు. ఒరే నన్ను కట్టుకున్న భర్తవు నువ్వు నేను పోయేది ఏంది, నువ్వు బాగపోతే ఏంటంటే ఆమె ఒక చిన్న డైలాగ్ వేస్తుంది. అబ్బా నువ్వు వెళ్తా ఉండు బస్సు, నేను కూడా వెనక పట్టుకుని పరిగెత్తాడంట. ఆమె వెళ్ళే బస్సుని ఎక్కుతాడట. ఎంత అమాయకులు. కానీ పరలోకం అనేది అందరికీ లేదు, కొందరికే అన్నప్పుడు బహుమానం అనేది అందరికీ లేదు. పరుగుడు పందెంలో రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ బహుమానాన్ని సంపాదించుకోవాలనే పరుగుల్లో దిగుతారు. కానీ అందరికి బహుమానం అనేది రాదు. బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఒక ఆయన ఏం చేశాడంటే, ఎలాగైనా తన కుమారుణ్ణి గెలిపించుకోవాలి పరుగుడు పందాలని అందరిని పిలిచేసి ఏం చేశాడంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనేశాడు. కొంతమంది మీరు డబ్బులు ఇచ్చినా మాకు అవసరం లేదు, మేము సాధించాలి గోల్డ్ మెడల్ అని చెప్పి వాళ్ళు దిగారు. వాళ్ళ దగ్గర ఏం చేశాడంటే ఈయన పరిగెత్తా ఉన్న వాళ్ళ మధ్యలో మంచి రోల్డ్ గోల్డ్ సైన్ ఉంటుంది కదా, ఏందది? సరుడు. దాన్ని తీసి వాళ్ళకి అలా వేసేదంట, బిస్కెట్ వేసినట్టు. వీళ్ళు ఏమయ్యేది? అరే బంగారం అని చెప్పి కింద కొంగలేక మిగతా వాడు ఏమైపోయాడు? ఆ పక్క నుండి చెడగొట్టే వాళ్ళు అపవాదులు ఉంటాయి పక్కన. మీరు బాగా గమనిస్తే దాన్ని ఈజీగా చెప్పాలంటే, ఎక్కలేను కొండ నన్ను ఎక్కించమన్నాడు కదా దేవుడు. ఆయన అన్నాడు కదా, ఎక్కలేనంత కొండ నువ్వు ఎక్కాలంటే, కొండ ఎక్కాలంటే ఈజీ అనా లేదంటే కష్టమా చెప్పండి? కొండలో ఇప్పుడు అన్న ఎక్కిన వాళ్ళు చెప్పండి. కష్టం. ఎందుకు చెప్పండి? ఫస్ట్ కొండ ఎక్కేటప్పుడే ఏం జరుగుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ అది. ఎక్కేటప్పుడు నువ్వు ఫస్ట్లోనే రాళ్ళు రప్పలు నీకు ఎదురవుతాయి. ఏమి ఎదురవుతాయా? రాళ్ళు రప్పలు ఎదురవుతాయి. రాళ్ళు రప్పలు చూసేలేక అమ్మో నా మీద దొల్లు పడతాయేమో, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి తప్పుకొని వెళ్ళిపోయామంటే నీకు జై జీవితం రాదు. వాడు రాళ్ళు రప్పలు అనగానే మనము ఒకవేళ అనుకుంటే మన మీద నిందలు అవమానాలు అనుకోవాలి, కష్టాలు అవమానాలు అనుకోవాలి. మన మీద ఎప్పుడైతే వేస్తారో
వాటిని చూసి మనం ఏం చేస్తాము? నేను పరలోకం ఎక్కలేను, పరలోకము నేను ఎక్కలేనులేమ్మా. ఎందుకంటే చూడు, దేవునిలోకి పోయిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు ఎన్ని శోధనలా పక్కన వాళ్ళందరూ శత్రువులు అయిపోయారు. మా ఇంటి పక్కన వాళ్ళు శత్రువులు, మా ఇంటి పక్కన వాళ్ళు అయితే అయ్యారు. మా ఇంట్లో వాళ్ళే నా మీదకి లేస్తున్నారు. చాలా కష్టం అయిపోయింది. వద్దు బాబు, నేను ఎక్కలేను ఆ కొండ, నాకొద్దు ఆ పరలోకం అని కొంతమంది వెనక్కి తీసేస్తారు మనసు. అంటే లక్ష్యాన్ని ఏం చేస్తారు? వదిలేస్తారు. అయితే అయిందిలే, ఏం చేద్దామని వదిలేస్తారు. దాన్ని నిందలు రాని, కష్టాలు రాని, బాధలు రాని అని చెప్పి దాన్ని కూడా అతికిమించి కొంచెం కొండ ముందుకెక్కారనుకోండి, అక్కడ ఏం ఎదురవుతాయా? పోనీలే, నిందలు పోయినాయి, అవమానాలు పోయినాయి, శోధనలు పోయినాయి, అయినా సరే ప్రభుని గట్టిగా పట్టుకున్నాం పరలోకం కోసం అనుకుంటే ఇంకొంచెం ముందుకు పోయేకి ఏం ఎదురు వస్తాయి? అక్కడ ఏమెదురు వస్తాయి తెలుసా? కొండ ముళ్ళులు వస్తాయి. ఏమొస్తాయి? కొండ ముళ్ళులు ఎదురవుతాయి. కొండ ముళ్ళులు అంటే ఏంది? సూటి పోటీ మాటలతో మనల్ని ఏం చేసేవాళ్ళు? సూటి పోటీ మాటలతో మనల్ని గుచ్చి పువ్వులు అంటే హృదయాన్ని ఏం చేస్తారో గాయాలు పాలు చేసేవాళ్ళు వస్తారు మధ్యలో. ఇప్పుడు ఆ కొండ ముళ్ళల్లో నుంచి మనం ఈదుకొని పోవాలి, పైకి ఎక్కాలి అనుకోండి. కొండ ముళ్ళులు ఏం చేస్తాయి? శరీరాన్ని ఏం చేస్తాయి? గాయాలు తీస్తాయి, గీకేస్తాయి, ఇట్లా లాగేస్తాయి. అర్థమైందా? అప్పుడు ఆ కొండ ముళ్ళు చూసి, అమ్మో ఇంత శ్రమలా ప్రభుని నమ్ముకుంటే, బాప్తిసం తీసుకుంటే ఎందుకు వచ్చిన బాధ? నాకు పరలోకం వస్తే వచ్చింది, లేకపోతే లేకపోయింది. ఇప్పుడుండే బాధలే ఎక్కువైపోయినాయి. ఇట్ట గుచ్చుకోపోతున్నాయి ఏంది నాకు? నా హృదయం ఏంది ఇట్ట అయిపోతుంది, నా మనసు ఏంది ఇట్ట అయిపోతుంది, అస్సలు తట్టుకోలేకపోతున్నాను నేను, అస్సలు ఉండను ప్రభువులే నేను, వద్దు అని కొంతమంది ఏం చేస్తారు? ఆగిపోతారు, గురిని వదిలేస్తారు, లక్ష్యాన్ని వదిలేస్తారు అన్నమాట. అర్థమైందా? సరే, కొంతమంది దాన్ని కూడా అధిగమించి ఆ కొండములలో గుచ్చుకున్న శరీరాన్ని చీల్చివేసిన ముందుకెళ్తారు. ముందుకెళ్ళిన తర్వాత అక్కడికి పోయేలేక మళ్ళీ ఏం ఎదురవుతాయి? కొండల్లో అంటాయట. ఏందయ్యే? పాములు బూస్ కాటేస్తా అంటాయట. అంటే ఎట్లా అయిపోతారు జనాలు అప్పటికి? మనలో దేవుణ్ణిలో బాగా ఎదుగుతూ ఉండి, ప్రార్థనలో బాగా ఎదుగుతూ ఉండి, దేవుణ్ణిలో మనం బలపడే కొద్ది ఎలాంటి శోధన వస్తుందంటే బుస్ అంటారు. నువ్వు కస్సు అనగానే వాళ్ళు ఏమంటారు? బుస్ అంటూ వస్తారు నీ మీదకి. అరే నేను ఏమనలేదు, వీళ్ళేంది నా మీదకి వస్తున్నారు, నేను ఏమనలేదు, నన్నేంది ఈ వాట అని అనుకుంటున్నారు అని నాగుబోములు వంటి ఇసుపు కూరలు కలిగిన వాళ్ళు అంటది బైబిల్. ఇసుపు కూరవగలు కలిగిన వాళ్ళు బాగా బతుకుతుంటే చూడలేడు, మంచిగా మారుతుంటే కళ్ళెర్ర చేస్తారంటారు ఆసాబు గారు. బాగుంటే ఓరవలేని వాళ్ళు ఎదురొచ్చి నిన్నేమంటారో కావాలనే ముగ్గులేక లాగేదానికి, రొచ్చులేక లాగేదానికి ఏం చేస్తారు? ముగ్గులేక లాగేదానికి, రొచ్చులేక లాగేదానికి శత ప్రయత్నాలు చేసి బుస్ బుస్ అంటారు. ఆ విషయంలో మనము ఏమైపోతాం అక్కడ? చెప్పండి. అమ్మో ఇంత భయంకరమైన పగ, వీళ్ళకి ఇన్ని శోధనలు వచ్చాయంటే కారణం ఏంది? నాకు నేను చర్చికి పోవటం వల్లే, నేను ప్రభువుని నమ్ముకోవటం వల్లే. మా ఆయన ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడో, ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాడో అప్పటి నుంచి ఏమైపోయాడు ఈయన? నాకు శత్రువు అయిపోయి నన్నేమంటున్నాడో, ఏం చెప్పినా బుస్ అంట లేస్తున్నాడు నా మీద. పిల్లలు లేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు లేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేమో ఎక్కాలని ఆశ ఉంది నీకు, పరలోకం కావాలని ఆశ ఉంది, నిత్య జీవం కావాలని ఆశ ఉంది నీకు. కానీ ఆ ఎదురైనటువంటి నిందలు, అవమానాలలో, కానీ ఆ కొండములు లాంటి ఆ సూటిపోటు మాటల మధ్యలో, లేకపోతే ఈ పగబట్టినటువంటి ఇసం కలిగిన విషపు సూపు మధ్యలో, కూరల మధ్యలో నువ్వేమైపోతావంటే అసలు దేవుణ్ణి నమ్ముకోవటమే ఏమైపోయాను నేను? అనవసరం అయిపోయింది. బాప్తిసం తీసుకోవటమే అనవసరం అయిపోయింది. అసలు చర్చికి పోవటమే అనవసరం అయిపోయింది. నువ్వేమైపోతావు అప్పుడు? ఎందుకు వచ్చిన బాధలు అని చెప్పి మళ్ళీ కింద పడిపోతావు. ఆ తాసుపాములు కూడా నువ్వు దాటుకొని
రాని ఎంతమంది వస్తారో, కానీ నాకు లోకమంతా వదిలిపెట్టినా కానీ, లోకమంతయు నన్ను వదిలేసినా కానీ దేవుడి నుండి నన్ను ఎవ్వరు విడదీయలేరు, ఎవ్వరు నన్ను దేవుళ్ళేంచి విడిపించలేరని నువ్వు అనుకుంటే, నిలబడితే ఆ లక్ష్యాన్ని నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావో చేరుకుంటావు. చేరుకున్న తర్వాత ఈ రాళ్ళు రప్పలు ఏమైపోతాయి తెలుసా? ఏమైపోతాయా? చప్పట్లు కొడతాయి. వా శబాష్, నువ్వు మేము ఎంత నిన్ను ఇబ్బంది పెట్టినా కానీ ఏమైపోయినావు నువ్వు? పట్టేసుకోకుండా ఎక్కేసావు. కొండముళ్ళు ఏమవుతాయా? అమ్మో మా సామర్థ్యం ఎంతమ్మా నీ ముందు, మమ్మల్ని కూడా ఓడిచ్చేసావు నువ్వు అని చెప్పి చేతులు కట్టుకుంటాయి. అంటే అలాంటి వాళ్ళు అని అర్థం. తాసుపాములు ఏమైపోవాలి అప్పుడు? పూలదండలు అయిపోవాలి నీకు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఒక గురిని మనం చేరుకున్నప్పుడు, చూడండి, ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు అవ్వాలని ప్రయాసపడేటప్పుడు ఎంతో రాజకీయ పార్టీలు పక్కన ప్రత్యర్థులు అందరూ లేచి పశ్చిపక్కన మొత్తం లేచి నిందలు వేస్తూనే ఉంటారు. వాడు ఇంత, వాడు బతికి ఎంత, వాడు కుటుంబం ఎంత, ఇదే అని చెప్తూనే ఉంటారు. వాడు దొంగ, వాడికి అయిపోకండి అని చెప్తా ఉంటారు. అంతే కదా? అంతా అయిపోయిన తర్వాత, చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఏమవుతారు వీళ్ళందరూ? అందరూ దాంట్లో ఏం చేస్తారంటే మెసేజ్ పెట్టేస్తారు, కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని అభినందిస్తున్నాం, ఎన్ని పెట్టినా మీరు ఏమైపోయారు? గెలిచేస్తారు. మేమంతా కూడా నీ దగ్గర చేతులు కట్టుకుంటాం. ఒక లక్ష్యాన్ని మనం చేరిన తర్వాత, ఒక గురిని మనము చేరుకున్న తర్వాత ఖచ్చితంగా మనకు అననుకూలమైన పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలమైపోతాయి. అంతవరకు ఏం చేయాలి? మీ భక్తి గురి కలిగి సాధించేదానికి మొదలు పెట్టాలి. పందిపు రంగంలో అనేక మంది దిగేశారు పరలోకం కావాలని, కానీ అందరికైతే రాదు. బహుమానం అందరికైతే రాదు పరుగుడు పందెంలో. కానీ ఈయనేమంటున్నాడు? ఇదిగో పరుగుడు పందెంలో మీరు ఏం చేయాలంట? పరుగుడు పందెంలో మీరు బహుమానం ఒక్కడికే వస్తుందని గుర్తుపెట్టుకొని మీరేం చేయాలో పరిగెత్తాలి. ఏడకు పరిగెత్తాలి? ఇప్పుడు మనము ఏడకు పరిగెత్తాలి? పరలోకం వైపు పరిగెత్తండి. పరలోకం వైపు ఏం చేయాలంట? పరిగెత్తాలి అన్నాడు. పరిగెత్తేటప్పుడు మీకు ఎలా ఉండాలి? మీరు ఆ గురిని, లక్ష్యాన్ని పెట్టుకున్న మీరు ఎలాగ గురిని సాధించాలి అంటే 25వ వచనంలో చెప్పాడు ఆయన. 25వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మిత్తముగా ఉండును, వారు క్షేమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మిత్తముగా ఉన్నాము. చూడండి, ఏ విషయాలు పక్కన పెట్టాలో ఆ విషయాలు పక్కన పెట్టండి. అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టండి. మీకు కలగబోయేటువంటి బహుమానాన్ని చూడండి. అవమానాలు, నిందలు పక్కన పెట్టండి. మిత్తమ్మగా ఉండాలి. మిత్తంగా నువ్వు ఒక గురి కలిగినప్పుడు, ఒకటి సాధించాలనుకున్నప్పుడు, దేవుణ్ణి సాధించాలి, దేవుణ్ణి సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు మనం చేయాలనిచిన పని ఏంటంటే మిగతా విషయాలు ఏం చేసుకోవాలా? మిత్తమ్మగా ఏం చేసుకోవాలంట? మిత్తమ్మగా చూసుకోవాలి. మిత్తమ్మగా చూసుకోవాలి మిగతా విషయాలు. ఏ విషయాలు? మనకు ఒక గురి ఉందనుకోండి, ఒక గోల్ ఉందనుకోండి, ఖచ్చితంగా మనం మిగతా విషయాలు ఏం చేస్తాము? మిగతా విషయాలకి మనం ఎప్పుడు సమయాన్ని ఇవ్వము. ఏదన్నా వచ్చి మనతో మాట్లాడే వాళ్ళు వచ్చినా సరే, ఇప్పుడు కాదు నేను బిజీగా ఉన్నా, దయచేసి ఒకవేళ చెప్పాలనుకుంటే 1-2 మాటలతో మాట్లాడంతే. 1-2 మాటలు. శ్యామ సుందరం గారని ఒక దైవ సేవకుడు చెన్నై ప్రాంతంలో ఏ సభ అనే ఒక మినిస్ట్రీ ఉంది. ఆయన ఎప్పుడు చూసినా కానీ బోర్డుకు ఒకటి పెట్టేస్తాడంట, దయచేసి నన్ను డోంట్ డిస్టర్బ్ అని పెట్టేసి ఆయన ప్రార్థన చేసుకునేవాడు, దేవునితో వాక్యం చదువుకునేవాడు. ఆయనతో ఇంపార్టెంట్గా వచ్చిన ఎవరన్నా కలవాలనుకుంటే 1-2 మాటలు తప్ప మాట్లాడు. 1-2 మాటలు, అవి కూడా దేవునికి సంబంధించిన మాటలు మాట్లాడేసి మళ్ళీ అంటే దేవుని పని చూసుకునేవాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క పనిని, దేవుని యొక్క గురించి చెప్పాలని, ప్రసరించాలనిచ్చినటువంటి మనము
ఎక్కువ మితంగా ఉండవలసిన విషయంలో మితంగా లేకుండా, ఏ విషయాన్ని అయితే మనం లక్ష్యంగా పెట్టుకున్నాం దాని వైపు చూడకుండా గురులే భక్తి చేస్తున్నాము. ఏం భక్తి అంట మనం చేసేదే? ఏం భక్తులు మనము? గుడ్డు భక్తులమి. అందరిని అంటంలే, అది ఎవరెవరికి వర్తిస్తుందో వాళ్ళకి మాత్రమే. గుడ్డి చదువు చదివే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏం చేస్తున్నారు? గుడ్డు భక్తులు అయిపోయారు. గుడ్డు భక్తులు అంటే ఎలా ఉంటారు? గుడ్డువాడు వెంబడించును, వాళ్ళిద్దరు ఎక్కడ పోతారు? గోతులేకే కదా పోతారు, పరలోకం బారు. గుడ్డివాడిని వెంబడిస్తాట. గుడ్డు చదువు చదవబాకండి, గుడ్డు భక్తి చేయబాకండి. భక్తి చేస్తే పర్ఫెక్ట్గా చేయండి, భక్తి చేస్తే పర్ఫెక్ట్గా ఉండండి, లేదంటే వదిలేయండి. నువ్వు చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా, నువ్వు వెచ్చని స్థితిలో మాత్రము ఉండబాక. ప్రభువుని నమ్ముకుంటూ గట్టిగా నమ్ముకో, విశ్వాసిస్తే విశ్వాసాన్ని కూడా సంపూర్ణంగా చేసుకో. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు ఎందుకు వచ్చావో, ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావో కూడా చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావో చెప్పండి. ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు చెప్పండి. ఏందా? నిత్య జీవం కోసమా? కడుపు నొప్పి పోతుందని రాలా? ఇల్లు కట్టిస్తాడని రాలా? పెళ్ళిళ్ళు జరుగుతాయని రాలా? ఇంకా ఆరోగ్యం బాగా అవుతుందని రాలా? మా అయ్యగారి చేత ప్రార్థన చేపించుకుంటే కిలో బంగారు దొరుకుతుంది నీకు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అయ్యో కదా, వాటి కోసం నమ్ముకుంటే మన భక్తి గుడ్డు భక్తి అవుతుంది. భక్తి చేస్తున్నామంటే ఖచ్చితంగా గురి కలిగి బతకాలి అంటున్నాడు. నువ్వు చదువుతున్నావు అంటే ఎందుకు చదువుతున్నావో ఏమో నాకు తెలియదు అన్నట్టుగా బతకరాదు. నేను ప్రభు దగ్గరకు వస్తున్నాను, ప్రభు సన్నిధికి వస్తున్నానంటే నువ్వెందుకు వస్తున్నావు అంటే నేను ఎందుకు వస్తున్నాను నాకే తెలియదు, పక్కింటి వాళ్ళు చెప్పారా అందుకు వస్తున్నా. ఆ భక్తి కరెక్ట్ అయింది కాదు. అలాంటి భక్తి చేయకూడదు బైబిల్ చెప్తుంది. గురి ఉండాలి, లక్ష్యం ఉండాలి నీకు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావు, నాకు కూడా పరలోకం కావాలి, నేను కూడా నిత్య జీవం పొందాలి, చచ్చిపోతే ఇంకో బతుకుంది, ఆ బతుకు నాకు కావాలి, యుగయుగాలు దేవునితో ఉండే బతుకు, ఆడ కష్టము లేదు, నష్టము, బాధలు లేవు, కన్నీళ్ళు లేవు, వేదన లేవు, అది దేవునితో ఉండేది ఎలా ఉంటుందో, వెలుగుమయంలో నేను కూడా నివసించాలి, దేవునితో ఉండాలి అనే లక్ష్యము నువ్వు పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే నువ్వు సాధించలేవు. ఏం సాధించలేవట? పరలోకం కావాలా వద్దా? మీకు కూడా పరలోకం కావాలా వద్దా? ఇప్పుడు పౌలు గారు చెప్పింది. అందుకే పరుగుడు పందుల్లో దిగారు మీరు బాప్తీసాలు తీసుకొని. ఏం చేయాలి ఇప్పుడు? బహుమానం చూడాలి. ఏం చూడాలి? బహుమానం ఉందంటే మీకు పరిగెత్తండి. ఎక్కడికి పరిగెత్తాలా? దేవుని పని చేసేదానికి పరిగెత్తాలి. పని చేయటిగా నీ జీవితాన్ని ఇక్కడ దేవుడు ఇచ్చింది. ఎవరి పని? దేవుని పని చేసేదానికి. ఏదే దేవుని పని ఎవరు చేస్తున్నాం మనం? అందుకే ఆయన అన్నాడు, ఇదిగో మీరు మిగతా విషయాల్లో, ఆ గురి ఎద్దకు పరిగెత్తే విషయాల్లో, మిగతా విషయాల్లో మీరు అన్ని విషయాల్లో కంటే కూడా మితముగా ఉండాలి. ఏం చేయాలి? మితంగా ఉండాలంటే ఫుడ్ తగ్గించుకోమనే, అంతే కదా లెక్క. డైటింగ్ చేస్తున్నాను నేను, ఫుడ్ తగ్గించుకుంటున్నాను. అదే మితమ్మగా ఉండాలంచిన విషయాలు ఏంటి? ఏదైతే నీ గురికి అడ్డంగా ఉందో, ఏదైతే పరలోకానికి మానేకుండా చేస్తుందో, ఏదైతే దేవుళ్ళో నిన్ను సాగనీకుండా చేస్తుందో, ఏదైతే దేవుళ్ళు ఎదగనీకుండా చేస్తుందో, ఆ విషయాలను నువ్వేం చేయాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి, మిత్తమ్మగా చేసుకోవాలి. ఇంపార్టెంట్ అయింది మాత్రమే, ముఖ్యమైంది మాత్రమే నువ్వు స్వీకరించి గురిని పెట్టుకొని వెళ్ళిపోవాలి ముందుకి. నా గురి ఎవరు? నా టార్గెట్ ఎవరు? యేసు ప్రభు. నా గురి నీవని ప్రభువ, నీదరినే చేరిదను, నేను నీదరినే చేరిదను. మితంగా ఉండండి, బంధువులతో మితంగా ఉండండి, ఫంక్షన్లకి మితంగా పోండి, దేవుడి కంటే ఎక్కువ కాకుండా.
పెళ్ళిళ్ళకి మితంగా పోండి. ముసలమ్మ ముచ్చట్ల దగ్గర మితంగా ఉండండి. అసలు బాగుంటూ ఉంటే ఇంకా మంచిది. టీవీ సీరియళ్ళ దగ్గర మితంగా ఉండమని, అసలే కట్ చేసేయండి. ఎందుకంటే నిన్ను డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఏదైనా సరే, నీ గురిని అడ్డుకిస్తున్నటువంటి ఏ పని అయినా ఎవరినైనా పక్కన పెట్టండి. పక్కన పెట్టు. ఇంపార్టెంట్ అయింది పట్టుకో. ఈరోజు నువ్వు కష్టపడేటప్పుడు ఎదుర్కొన్నటువంటి ప్రతి పోరాటంలో ప్రయాసకు తగిన ఫలితం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. అందుకని మితంగా ఉండాలి. విషయాలలో, లోక విషయాలలో మితంగా ఉండాలి. పందెపు రంగంలో పరిగెత్తే వాళ్ళకే అంత ఉంటే, బహుమానం పొందుకోవాలనుకున్న నీకెంత ఉండాలి? అసలు బహుమానం పొందుకోవాలనుకుంటున్నారు మీరు? అసలు చెప్పండి. అక్షయమైన కిరీటం కావాలా? అక్షయమైన కిరీటం కావాలా వద్దా? జీవ కిరీటము వద్దు. కావాలా వద్దా? ఊరక వస్తుందా? రాదు. అందుకని మితమ్మగా ఉండవలసిన విషయాల్లో మితంగా ఉండి మీరేం చేయాలంట? గురి ఎద్దకే పరిగెత్తండి. ఎక్కడ పరిగెత్తాలంట మనము? గురి ఎద్దకే పరిగెత్తెదము. గురి ఎద్దకే పరిగెత్తాలి మనం. అర్థమైంది అనుకుంటా. గురి ఎద్దకే పరిగెత్తాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల. పిలిపిలికి రాసిన పత్రిక 3:13 ఒకసారి. పిలిపి పత్రిక. గురి ఎద్దకు మనం చేరాలంటే ఏం చేయాలో, సహోదరులారా, నేను ఇదివరకే ఒకటి చేయుచున్నాను. ఏం చేయాలంట? వెనక ఉన్నవే మరిచి ముందున్న వాటి కొరకే ఏగిరిపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుటకై గురి ఎద్దకే పరిగెత్తుతూ ఉన్నాను. ఎక్కడ పరిగెత్తున్నాడంటేనా? ఏం పెట్టుకున్నాడు గురి? ఈయన గురి ఏంటి? అసలు ఈయన గురి ఏంటి? నిత్య జీవం. పౌలు గారు గురి ఏంటి? అసలు నిత్య జీవాన్ని పెట్టుకున్నాడు గురిగా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు ఎగిరిపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానమును పొందవాలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుతూ ఉన్నాను. బహుమానం పొందుకోవాలటైనా. ఎప్పుడు గురి ఎద్దకు పరిగెత్తగలుగుతా ఉంటే వెనకున్న వాటిని మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలంట మనము? వెనకాల ఏమున్నాయి ఆయనకి? వెనకాల ఏమున్నాయి పౌలు గారికి? వెనకున్నాయి మర్చిపోండి, ముందున్న వాటి కోసము ఎగిరిపడండి. మనం ఏం చేస్తుంది తెలుసా? ముందున్నవి మనకొద్దు, వెనకున్నవే కావాలి. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? ముందున్నాయి మనకొద్దు, వెనకున్నవే మర్చిపోవాలి మీరు. వెనకాల ఏముండి ఉంటాయి? పౌలు గారికి అయితే ఏముంది తెలుసా? పౌలు గారికి ఉన్నటువంటి అధికారం ఉంది. ఏంటి అధికారం అంటే, వాళ్ళందరూ పిలిచి ప్రధాన యాజకులు కానీ ఆ రోమా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఆయనకు ఒక అధికారం ఇచ్చేస్తారు. ఏంటంటే, నువ్వు ఎవరినైనా చంపించు అంతే. నిన్ను అరెస్ట్ చేసేవాడు మగోడు ఎవరు లేరు. ఎవరికి ఇచ్చిన అధికారం అది? పౌలు గారికి ఇచ్చాడు. నువ్వెవరిని అనుమానిస్తే వాడిని వేసేయటమే నీ ఇష్టం. ఎవరు ప్రాణం తీసేదానికైనా మేము అధికారం ఇచ్చాము మీకు. నీకు కేసు లేదు, నీకు శరసాలు లేదు. నిన్ను అడిగేవాడంటూ అడిగే మొగోడు లేడు, వెళ్ళిపో అని చెప్పారు. ఎవరికున్న అధికారం అది? పౌలు సౌలుగా ఉన్నప్పుడు పొందుకున్న అధికారం అది. తనకున్న హోదా అది.
క్రీస్తు ప్రభు కోసం విడిచిపెట్టేశాడు, అది తప్పని. ధర్మశాస్త్రంలో ఆరుతేరిన వ్యక్తి పౌలు గారు. గమాలియేలు అనే దైవ సేవకుడు దగ్గర, ప్రధాన యాజకుడు దగ్గర విద్యను అభ్యసించాడు. విద్యను అభ్యసించాడు ఆయన పౌలు గారు. ఎక్కడ ఆయనకున్న అధికారం, ఆయనకున్న హోదా అది. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించేదానికైనా సరే, ఎవరిని హింసించే వస్తే దిక్కులు చూసుకుంటా పరిగెత్తేవాడు ఎప్పుడన్నా బహుమానాన్ని పొందుకుంటాడా? కింద చూస్తా పరిగెత్తేవాళ్ళు. కింద అంటే భూమిని చూసుకుంటా, భూ సంబంధమైన ఆశలు కలిగిన వాళ్ళు. కింద చూసేది ఎప్పుడు ఏదది? పందే. ఎప్పుడు చూస్తుంది అంట పైకే? కాళ్ళు రెండు కట్టేసి పైకి ఎత్తుకోపోతారు దాన్ని. అప్పుడు ఆకాశం ఎంత బాగుందా అబ్బా అంటదట. అయినా అది ఉండదు. చెప్తున్నా, కింద దిక్కులు పక్కల చూసుకుంటా, అన్ని పూసుకుంటా, అందరు కావాలంట పోతే నువ్వు పొందుకోవాల్సిన బహుమానం నీకంటే ముందు ఎవరో చేసుకుంటారు. కాబట్టి యొద్దకి పరిగెత్తుతూ ఉన్నప్పుడు వెనకున్న ఓట్లను మర్చిపో. వేటిలో మర్చిపోవాలా? వెనకాలు ఉన్నాయి. ఒకవేళ నీ కన్నీళ్ళు ఉంటాయేమో, బాధలు ఉంటాయేమో, శ్రమలు ఉంటాయేమో, అవమానాలు జరిగినాయేమో, నీ శత్రువులు నీకు అనేక మంది ఉన్నారేమో తెలియదు. కానీ మర్చిపో, క్షమించు, మర్చిపోయి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక మైండ్తో గురి పెట్టుకో. నేను పరలోకం పోవాలి అని గట్టిగా పట్టుదలతో పట్టుకో, సాధిస్తా. వెనకున్న వాటిని మర్చిపోండి. వెనకున్నవేంది, ముందున్నవేంది. వెనకున్నవేంది, ముందున్నవేందో. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి, లేకపోతే 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా